నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. బాలకనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విధృత శరజాల సుభద కరుణాలవాల ఘనలీల నవ్య వనమాలిక భరణయేల నీ దయరాదు పరాకు చేసే వేళ సమయము కాదు. రర దేవదే దేవ రరా మహాను భవ రర రాజీవ నేత్ర రఘువర పుత్ర సారతర సుధ పూర హృదయ పరివార జలధి గంభీర ధనుజ సంహార దశరథ కుమార బుధ జన విహార సకల శృతి సార నాదుపయ్యేల నీ దయరాదు పరాకు చేసే వేళ సమయము కాదు. కరుణాలవాలుడు, కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు, ఆర్తజన దీనజన బాంధవుడు, ఆర్తజన రక్షకుడు, శరణాగతి కోరిన వారిని, ఆ తారక మంత్రం నమ్ముకున్న వాళ్ళని ఎల్లప్పుడూ అభిమానించి మరియు రక్షించేటువంటి విశేషమైనటువంటి తత్వం మన శ్రీరాముడు. ఆ శ్రీరాముడు లాగానే శ్రీ మహావిష్ణు అవతారం కదా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఏ నామం చూసుకోండి, ఈ రెండు అత్యంత ప్రముఖమైనవిగా మనం భావిస్తాం కాబట్టి ఈ రెండు. ఏ నామం తలవండి, అనంతుడు, అచ్యుతుడు, మధుసూదనుడు, మురారి ఎవరు, దామోదరుడు ఎవరు, సంకర్షణుడు ఎవరు, ఋషికేశుడెవడు, పద్మనాభుడెవరు, సమస్తము స్వామి. అటువంటి స్వామిని మనం ఆరాధిస్తున్నాం. స్వామి చెప్పిన పాటన పయనించడానికి మనమంతా కృషి చేస్తున్నాం. ఎందుకయ్యా? భవసాగరము దాటలేకనే బహుగాసి బడిని మరుగు చేరితి. నిన్న చూసాను చూడండి, ఆ టర్బులెంట్ సీ వాటర్స్, ఏదైతే సముద్ర జలాలు మనం చూసామో అదే భవసాగరం. భవసాగరము దాటలేకనే, దాటలేకపోతున్నాం మనం. బహుగాసి బడిని మరుగు చేరితి. ఈ సంసార సాగరాన్ని దాటలేమనేటువంటి తెలిసి మనం ఏం చేస్తున్నాం అంటే స్వామి పంచను పట్టుకున్నాం, ఆయన పాదాలు పట్టుకున్నాం. అవన్నీ జాధిప శ్రీతరక్షక సార్వభౌమ శ్రీ త్యాగరాజనూత
ఈ సమస్తమైనటువంటి అవనిని ధరణిని పాలించేటువంటి అధినాయకుడు ఎవరయ్యా? సర్వేశ్వరుడు ఎవరు? పరమ పురుషుడు ఎవరు? పురాణ పురుషోత్తముడు ఎవరు అంటే అది మహావిష్ణువు. అందుకని అవనిజాధిపాశ్రిత రక్షక, ఆశ్రితులను రక్షించేటువంటి వాడు. ఆయన నామాన్ని స్మరిస్తే చాలు, వెంటనే స్వామి వచ్చి ఆదరిస్తాడు మనని. ఆనందకరుడు, అద్భుత లీలా విశేషాలు ప్రకటించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య తత్వాన్ని మనమంతా కూడా తెలుసుకుంటున్నాం. వేదవర్ణము అయినదే స్వామి నామం. ఈ పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు సమస్తము కూడాను స్వామి యొక్క దివ్యమైనటువంటి తత్వం, భగవత్ ప్రణీతమైనటువంటి ధర్మాన్ని ప్రకటించినటువంటి ఈ వేదాలు, ధర్మాలు, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు, ఉపనిషత్తులు సమస్తాన్ని మనం ఆ విష్ణు తత్వంలో పారవస్యం చెంది ఆ అమృత ధారలను పొంది ఆ అమృత ధారలతో మన జీవితాన్ని అమృతమయం చేసుకోవాలనేటువంటి తత్వంతో ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు సెషన్ని ప్రారంభించే ముందు కృష్ణుడు ఏ విధంగా సత్సంగం గురించి, ఈ వృక్షం గురించి, మన పూజా విధానాలు ఎలా ఉండాలని చెప్పారో అది చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతా నేను. కప్ప తాబేలు. నిన్న గద్ద గురించి తెలుసుకున్నాం. కప్ప మీన్స్ ఫ్రాగ్. ఇంగ్లీష్లో ఫ్రాగ్, తెలుగులో కప్ప. కప్ప యొక్క విశేషమైనటువంటి తత్వంలోంచి మన ధర్మంలో మనకు చెప్పబడినటువంటి అంశాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? కప్ప యొక్క స్పెషాలిటీ ఏమన్నా తెలుసా? ఫ్రాగ్. ఇందులో టీచర్స్ కూడా ఉన్నారు, జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. కప్ప, ఫ్రాగ్. ఎస్, వనజ కునూరు మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. యాక్చువల్ గా ఫ్రాక్స్ ఉభయ చరజీవి అనేదో అన్నారు పేరు వనజ మాతాజీ. తెలుగు ఐఎమ్ నాట్ దట్, పర్వాలేదు. ఆంఫిబియన్ అనేటువంటిది కరెక్ట్. అంటే భూమి మీద ఉండగలదు, నీటిలో ఉండగలదు. కానీ అది ఎక్టోథర్మిక్ ఆంఫిబియన్. అంటే దాని టెంపరేచర్, అది బాడీది ఇంటర్నల్ గా అది రెగ్యులేట్ చేసుకోలేదు. అది విశేషం కప్పది. మనం మిగతా పక్షులు, పశువులు అన్నీ కూడా వాటి బాడీ టెంపరేచర్ ని ఇంటర్నల్ గా రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటాయి. బట్ ఫ్రాగ్ ఇస్ అన్ ఎక్టోథర్మిక్ ఆంఫిబియన్. అంటే ఇట్ కెనాట్ రెగ్యులేట్ టెంపరేచర్ ఇంటర్నల్లీ. దానికి ఏదో ఒక బహిరంగమైనటువంటి బాహ్య ఒక ఫ్యాక్టర్ హెల్ప్ చేస్తూ ఉంటే తప్ప దాని టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోలేదు. కాబట్టి అదేం చేస్తుంది, బాగా ఎండగా వేడిగా ఉందనుకోండి, గబుక్కుని వెళ్ళి నీళ్ళలో దూకుతుంది. లేదా ఒక చక్కటి షెల్టర్ చూసుకుంటుంది, ఆకు కిందో, చెట్టు కిందో, కొమ్మ కిందో కూర్చుంటుంది. లేదా ఒక పెద్ద గొయ్యి దోకుని దాంట్లోకి వెళ్ళిపోతుంది. బరోస్ అంటాం మనం, డిగ్ బరోస్. ఆ బరోలోకి వెళ్ళిపోతుంది. లేదా కొంచెం చర్మాన్ని వదిలేస్తూ కొంచెం ఆ నీటి బయటికి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క వాటర్ లాస్ని తగ్గించుకుంటూ ఉంటుంది. అదే వింటర్ అనుకోండి, శీతాకాలం, హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. అంటే ఒక పెద్ద బరువు దవ్వుకుని దాంట్లోకి వెళ్ళిపోతుంది అంతే. దాన్నే ఒక పెక్యులియర్ పదం కూడా ఉంది దానికి సైంటిఫిక్గా, ఎస్టికేషన్ అని. సో కప్ప దాని యొక్క బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది దానంతట అది కంట్రోల్, రెగ్యులేట్ చేసుకోలేక బహిరంగమైనటువంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఏమంటామంటే, సరే దాన్నే తీసుకురండి, ఇప్పుడు ఆ కప్పని తీసుకొద్దాం అంటే దాని చర్మం ఉబ్బిపోతూ ఉంటుంది. సపోజ్ ఎండాకాలం అనుకోండి ఉబ్బిపోతుంది, చలికాలం అనుకోండి. దాన్ని తీసుకొచ్చి మనం పెద్ద వెండి ఒక గిన్నె తీసుకొచ్చి దాంట్లో నీళ్లు పోసి, వేడి నీళ్లు దాంట్లో పడేస్తాం. దాన్ని పడేస్తే అప్పుడు ఏమవుతుంది, వేడి కదా, పాపం బాగా జనరేట్, దాని శక్తి అంతా ఉపయోగిస్తుంది, ఎట్లా గొట్లా చల్లబరుచుకోవాలి, ఏదో ఒకటి చేయాలని. కానీ ఆ గొయ్యిలోంచి అయితే బయటికి రాలేదు, ఆ గిన్నెలోంచి అయితే బయటికి దూకలేదు. అది మ్యాక్సిమం పెద్ద గిన్నెలో పడేస్తాం దాన్ని. న్యాచురల్ క్లైమేట్ కాదు,
మామూలుగా మనం పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో కప్పను పడేస్తాం. అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు పరిస్థితి విపరీత పరిస్థితి. అది ఆ అండాలోంచో, ఆ గిన్నెలోంచో బయటపడలేదు. దాని శాయశక్తులు కోల్పోతుంది, నశించిపోతుంది. అంటే ప్రకృతి పరంగా ఉన్నటువంటి తత్వంలో ఉంటే దాని యొక్క స్థితిగతులు వేరు. ఒక విశేషమైనటువంటి అట్మాస్ఫియర్ దానికి అదే వాతావరణం క్రియేట్ చేసుకుని, లేదా మనం దాన్ని ఆ గిన్నెలో వేసి వేడి నీళ్ళు మరిగించాం అనుకోండి, పాపం దానికి చల్లదనం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? పైకి దూకాలి. దూకాలంటే ఆల్రెడీ ఆ వేడికి తగినట్టు దాని శక్తినంతా ఉపయోగించేసింది అది. సో బికాజ్ ఇట్ కెనాట్ రెగ్యులేట్ ఇట్స్ టెంపరేచర్ ఇంటర్నల్లీ, ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా గిన్నెలోంచి బయటపడాలి. ఎలా పడుతుంది? పడలేదు. ఎందుకంటే గిన్నె పైకి ఉంటుంది, అది దూకి ఎంత ఎగిరినా దాని శక్తి అయిపోయింది. ఇంకా మనం బాగా మరిగిస్తున్నాం గ్యాస్ పొయ్యి మీద పెట్టి. మనిషి జీవితం కూడా ఒక కప్పతో మనం భగవద్గీతలో కూడా కంపేర్ చేసుకుని ఒక పెద్ద స్లైడ్ తయారు చేసాం మేము. అంటే కళ్ళజోడు ఉంటుంది, పెద్ద కళ్ళజోడు, నూతిలో కప్ప. నూతిలో కప్ప ఆస్పెక్ట్ పక్కన పెడితే అసలు ఈ వాతావరణ పరిస్థితులు కంటే, వాతావరణం అనేది కప్పకు సుఖ దుఃఖాలు అనుకుందాం మనం. ఎండ అంటే దుఃఖము, చల్లదనం అంటే సుఖం అనుకుందాం. సుఖ దుఃఖాలకి మన శరీరం, మన తత్వం, శరీరం అంటే మన శరీరం బాగానే ఉంటుంది, టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటుంది, ఏసీ ఉన్నా లేకపోయినా మనం బతకగలం, జీవించగలం. ఇప్పుడు కొంచెం స్టైల్ పెరిగింది కాబట్టి ఏసీ అనేది ఇంట్లో లేకపోతే, ఏసీ లేదా అని అంటారు కాబట్టి ఏసీ కొంటాం. ఏసీ లేకపోతే బతకలేము. ఇదివరకు మన అమ్మమ్మల తాతయ్యలు బతకలేదు. పొలాల్లో పని చేసుకుంటూ దే ఆల్ వర్క్డ్ ఇన్ ఫీల్డ్స్. ఏసీ లేదు, ఏం లేదు. ఇప్పటికీ చాలా కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు ఏసీలు లేకుండా ఉన్నాయి. సో ఏసీ ఈజ్ నాట్ ఎ ప్రీ రిక్విజిట్, అంటే అంత ఇంపార్టెంట్ కాదు అక్కడ. కానీ చక్కగా ప్రకృతిపరమైనటువంటి ఆ గాలిలో, వాతావరణంలో అందరం జీవించాం. ఇక్కడ సుఖము దుఃఖానికి మన తత్వాన్ని మనం ఎలా అలవాటు చేసుకుంటున్నామంటే, ఆ గిన్నెలో ఏదైతే మనం కప్పను పడేసి అది బయటికి రాలేని పరిస్థితుల్లో దాని శక్తి అంతా ఉడికిపోతుందో, మనం దుర్గుణాలన్నీ కనుక ఉన్నాయనుకోండి, మనం వదిలించుకోలేం వాటిని. మనకి ఏది ఫ్యాక్టరీ హెల్ప్ చేయట్లేదు. చేయకపోతే మనం ఆ గిన్నెలో ఉన్నటువంటి కప్పలాగానే దాంట్లో ఉడికి 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 మన శరీరం ఆ అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే భగవంతుడు ఇచ్చినటువంటి వనరును ఉపయోగించుకుంటూ ఆ పరివర్తన, నిన్న చూడండి, చేంజ్, అడాప్టింగ్ టు చేంజ్, మార్పుకు మనం అలవాటు పడాలి, పరివర్తన చెందాలి. మన ఆలోచన పరివర్తన చెందాలి, మన మనస్సు పరివర్తన చెందాలి. పరివర్తన అంటే జుట్టున్న వాళ్ళం కట్ చేసుకోవడమో, లేకపోతే లిప్స్టిక్ వేసుకోవడమో, మేకప్ వేసుకోవడమో నాట్ పరివర్తన. సూటు బూటు వేసుకుని తిరగడమో పరివర్తన కాదు. మానసిక పరివర్తన. ఆ మానసిక పరివర్తన ఆత్మ మోక్షానికి, ఆ మోక్షానికి మార్గం. పరివర్తన అనేటువంటిది తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన రావాలి. లేదా దయా తపస్ శౌచం సత్యం అని మనం 4 విధానాలు తెలుసుకున్నాం. జూదము, ఇతర స్త్రీల గురించి వ్యామోహం, ధన అబద్ధాలు ఆడటం, మాంసభక్షణం. ఈ 4తో మనిషి నశించిపోతాడు, నైతికంగా పతనమవుతాడు అని చెప్పి మనకు తెలుసుకోవడం జరిగింది భగవద్గీత సెషన్స్ లో. చతుర్విధ పురుషార్థాలను మనం తెలుసుకుని భగవత్ ప్రణీతమైన ధర్మాన్ని ఎలా మనం ఆచరించాలి అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనలో రావాల్సింది జ్ఞానము, పరివర్తన చెందాలనేటువంటి తత్వము. ఆ పరివర్తన చెందాలనేటువంటి తత్వం రావడం, ఏదైతే మనకు జీవితంలో ఈ లొసుగులు ఉంటాయో, లొసుగులు అంటే వీక్నెస్. భగవంతుడు జూదం తప్పంటాడు, మనం చేయలేం, ఆగలేం. మద్యపానం తప్పు, మనం ఆగలేం. మాంసభక్షణం తప్పు, మనం ఆగలేం. ఇతర స్త్రీ వ్యామోహం తప్పు, మనం ఆగలేం. సత్యవాక్ పరిపాలన చెయ్యాలి, మనం సత్యం చెప్పలేము. అంటే ప్రతిదానికి మనకు ఒక రీజన్ ఉంది. అంటే వంకలు అంటాం మనం. వంక అంటే ఎస్కేప్ అవ్వడానికి ఒక మార్గం. ఇట్ ఈస్ బెస్ట్ మెథడ్ మనకి. ఇది చేస్తే ఎట్లా అవుతుందండి, ఇది చేస్తే తప్పు కదా, మేము చేయలేము, చెప్తే చాలా కష్టాలు వస్తాయి మాకు.
మన శక్తి అంతా కూడా వేడి నీళ్ళల్లో కప్పను పడేస్తే ఏ విధంగా అదంతా ఉడికి 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 అది బయటికి రాలేక తపనతో నిర్లిప్తమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆ విధంగా నాశనం అయిపోతుందో, పతనం అయిపోతుందో, మన జీవితం కూడా అదే విధంగా తయారవుతుంది. ఒకవేళ మనం పరివర్తన, మార్పు, భగవతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం పొందకుండా ఉంటే, ఆ తత్వం గనక లేకపోతే పర్మనెంట్ గా మనము ఇబ్బంది పడేటువంటి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ తత్వం నుంచి మనం తెలుసుకోవాల్సిన, అందుకే చూడండి ఉడిపి కృష్ణుడి విగ్రహం. ఎంతమంది ఉడిపికి వెళ్ళారో నాకు తెలియదు కానీ ఉడిపి కృష్ణుడి విగ్రహం బాలకృష్ణుడు, ఆయన చిన్ని బాలుడు లాగా ఉంటాడు ఆయన. తర్వాత ఆయన చేతిలో కవ్వము, ఇంకో చేతిలో ఆ చిలికేందుకు దారం ఉంటుంది కదా, ఆ కుండలు, వెన్న కుండలు చిలకడానికి దారం, ఆ కవ్వం చిలకడానికి దారం, ఆ దారం, ఈ రెండు పట్టుకుని నుంచుని ఉంటాడు ఆయన. దాని అర్థం ఏమిటంటే, భగవత్ తత్వంతో మనం గనక భగవంతుని మీద భక్తితో గనక మనం చిలికితే, అంటే భగవంతుడు మనకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. మీరు నా నామస్మరణ చేయండి, మీలో భక్తి అనేటువంటి వెన్నను మీకు ప్రసాదిస్తాను. చూడండి, ముక్తిదేవి పైకి వెళ్ళిపోయింది, భక్తిదేవి పాపం కింద ఉండిపోయింది గోకర్ణోపాఖ్యానంలో. భక్తిదేవి పిలిస్తేనే ముక్తిదేవి గారు వస్తారట. ఇక్కడ భగవంతుడు ఉడిపి కృష్ణుడు మనకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు నామస్మరణ చేయండి, కవ్వం ఇస్తున్నాను, బాగా నామస్మరణ చేయండి. 1 రౌండ్, 2 రౌండ్స్, 3 రౌండ్స్, 16 రౌండ్స్ చాంటింగ్. ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్. రౌండ్స్ అని లేదు, మనకు ఎంత ఓపిక ఉంటే అంత చేస్తే స్వామి ఏం చేస్తాడు, మనకు వెన్ననిస్తాడు. కుండలో పాలను చిలికితే ఏమొస్తుంది, వెన్న వస్తుంది. అలాగే వెన్ననిస్తాడు. వెన్న ఇవ్వడం అంటే వెన్న తీసుకుని మనం బటర్ పూసుకుని చక్కగా శాండ్విచ్లు అవి ఇవి చేసుకోవడానికి కాదు. వెన్న దేనికి ఇస్తున్నాడు? వెన్న అంటే భక్తి. ఆ భక్తి అనేటువంటి వెన్నను మన నామస్మరణ చేయడం అనేటువంటి తత్వంతో మనం ఆ చిలకడం అనేటువంటి ప్రక్రియని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. బాలకృష్ణుడు రూపంలో వచ్చాడు ఆయన ఉడిపికి. మధ్వాచార్యుల వారు ఎంతో విశేషమైనటువంటి ఆ తత్వంతో స్వామి వారు ప్రతిష్ఠించారు అక్కడ. కృష్ణని బేగనే బరు, కృష్ణని బేగనే బరు, ಬೇಗನೆ ಬಾರೋ ನೀ ಮುಖವನ್ನೇ ತೋರೋ, కృష్ణ నీ బేగనే బరు. తొందరగా రావయ్యా నువ్వు. ఇందాక కూడా ఎలా నీ దయ రాదు త్యాగరాజస్వామి అడుగుతున్నాడు. వాళ్ళంతా భక్తులు ఎంతో విశేష తత్వంతో వాళ్ళు అడుగుతున్నారు. దానికి భగవంతుడు సమాధానం చెప్పాడు వాళ్ళకి. మనము ఒక 2 సార్లు రౌండ్స్ చదవగానే, నామపారాయణ చేయగానే కృష్ణ నీ బేగనే బరు అంటాం మనం. అక్కడి నుంచి సమాధానం రాదు. లేదా మనం ఏదో కోరేసుకుంటాం. ఒక 2 రౌండ్స్ చాంటింగ్ చేయగానే మనకు మామూలుగా ఉన్న వీక్నెస్ అది. నాకు అంతే, అందరికీ అంతే. ఇంత చేయగానే ఇప్పుడు స్వామికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతామని అనుకుంటాం వినాయకుడికి. మా అమ్మగారు ఉన్నప్పుడు బాగా అలవాటు మాకు. ఏది అనుకున్నా కూడా వినాయకుడికి ఉండ్రాళ్ళు అనగానే, మా కాలనీలో పెద్ద టెంపుల్ ఉంది, లక్ష్మీ గణపతి ఆలయం. స్వయంభూ గణపతి స్వామి కంచి పరమాచార్య గారు వచ్చి దాన్ని స్థాపించారు. చిన్నప్పటి నుంచి మేమంతా కూడా ఆలయంలోనే పరిగెత్తి ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ పెరిగినటువంటి ఆలయం. సో మా అందరికీ కూడా ఏమంటాం, ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అంటే మా కాలనీ వేల్పు మాకు లక్ష్మీ గణపతి. అటువంటి ఆలయం గురించి చెప్పుకునేటప్పుడు భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం. ఇదివరకు ఆ టెంపుల్ ఎలా ఉండేదంటే చిన్న రేకుల షెడ్డులో ఉండేది ఒక 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు బ్రహ్మాండమైన ఆలయంగా మార్చుకున్నాం మేమంతా. అంటే కేవలం ఉన్నటువంటిది ఆ భక్తి అనేటువంటి తత్వం.
నామపారాయణ ఇప్పుడు ఏమనుకుంటాం, ఉండ్రాళ్ళు అసలు పాయింట్ అది. ఉండ్రాళ్ళ గురించి మనం ఉండ్రాళ్ళు మొక్కుకుంటాం, స్వామి మనకు పని చేసేయాలి. ఇట్లా అవ్వదు. స్వామి మనకు సహాయం చేయాలంటే మన యొక్క భక్తిని పరీక్షిస్తాడు ఆయన. ఏమిటోనండి, నేను చాలా రోజుల నుంచి భగవంతుణ్ణి కోరుకుంటున్నా కూడా నాకు కలిసి రావట్లేదు. వేరే వాళ్ళు అసలు ఏమీ తలవరు, వాళ్ళు ఉత్తగా పండగలప్పుడు ఎడతారంతే. మరి భగవంతుడు బాగా సహాయం చేస్తాడు వాళ్ళకి. అందుకే సంచిత పాపకర్మ విశేషం. సంధాత సంధిమాన్ స్థిర. ఏ జన్మలో ఏదైతే ఎట్లా చేసుకుంటూ వస్తున్నామో పుణ్య పాప విశేషాల బట్టి, మన కర్మల బట్టి మన ఫలితాలు. ఈ జన్మలో చక్కగా చేస్తే భగవంతుడు చక్కటి జీవితాన్ని ఇస్తాడు. తాస్తా క్షపా ప్రేష్ఠతమేన నీతామయైవ బృందావన గోచరేణ క్షణార్ధవత్తా పునరంగతాసాం హీనామయా కల్ప సమాబభూవు. స్వామి అంటున్నాడు ఉద్ధవునితో, గోపికలకు అత్యంత ప్రీతిపాత్రుడని నేను బృందావనంలో ఉంటే రాసలీలలు చేస్తూ పెక్కు రాత్రులు మేమంతా కూడా ఎంత హాయిగా గడిపాము. రాసే హరిమిహ విహిత విలాసం స్మరతి మనోమమ ధృత పరిహాసం. జయదేవుడు అష్టపదిలో చెప్పినట్టు అనేక రాత్రులు కృష్ణుడు గోపికలే. ఆ బృందావనంలో జడ తెగకుండా వాళ్ళ యొక్క ఆటలు పాటలు. అంటే భగవంతుడు అలా భక్తులతో ఆ ఆనందాన్ని పంచుతూ తన తత్వాన్ని ప్రకటించుకుంటూ ఆ భక్తుల యొక్క పరవశాన్ని ఇంకా ద్విగుణీకృతం చేస్తున్నాడు ఆయన. మనం కూడా స్వామి నామం స్మరణ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ ఇనీషియల్ గా స్టార్ట్ పెట్టినప్పుడు మనందరికీ కూడా ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అంటే చేస్తున్నాము, అవుతుందా, ఎంతసేపు పడుతుంది, ఇక ఎట్లాగా. తర్వాత చేస్తున్న కొద్దీ అనగనగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అనగనగనగనగా ఆ రాగం వచ్చేస్తూ ఉంటుంది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ. సరిగ పతస సదా పగరీస మోహన రాగం. ఇప్పుడు అరుంధతి మాతాజీ గారు వీణ వాయిస్తారు. నేర్చుకున్న వెంటనే వీణ రాలేదు ఆవిడకి, ప్రాక్టీస్ చేస్తూ వస్తుండగా చక్కగా వీణ వాయించడం, చక్కటి నైపుణ్యం వచ్చింది. అలాగే అందరం కూడా ఏది చేస్తున్నా నామస్మరణ చేస్తుంటే వెంటనే మనకు ఆ ద్రౌపదీదేవి వస్త్రాపహరణం సీన్ లో ఏ విధంగా పాపం ఆవిడ చెప్తూ ఉండగా కృష్ణుడు వచ్చేసాడు, అలా రావాలంటే మనం ద్రౌపదీదేవి అంత భక్తి ఉండాలి మనకి. ప్లస్ అదే విధమైనటువంటి పుణ్యపాప విశేషం ఉండాలి. మనమా సామాన్య మానవులు కాబట్టి మన ఎఫర్ట్ ఎంత ఉండాలంటే ఇంటూ 1 crore times. సో ఎఫర్ట్ షుడ్ బి వెరీ బిగ్ ఎఫర్ట్, చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టాలి మనం. ఎందుకంటే ఈ భవబంధాలు తెంచుకోవాలి. నిన్న లక్ష్మీకేసరి ప్రభు అన్నట్టు సత్వరజస్తమో గుణాలు త్రిగుణాలని మనం జయించాలి. ఎంత పెద్ద ఎఫర్ట్ అది. మనస్సుకు పట్టినటువంటి జాడ్యం, ఇది మలినం, దాన్ని ఎలా వదిలించుకోవాలి. కాబట్టి బృందావనం వీడి వచ్చిన పిమ్మట నా ఎడబాటు వలన వారందరూ ప్రతి రాత్రి ఒక కల్పంలాగా భావిస్తున్నారే. ఆ గోపికలంతా బాధపడు తానా విదన్మయ్యనుషంగ పద్ధతి స్వమాత్మానమదత్తదేదం యథా సమాధో మునయోభితోయే నద్య ప్రవిష్ట ఇవ నామరూపే. నదులన్నీ ఏం చేస్తాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో చేరిపోతాయి. ఈరోజు ఉడిపి కృష్ణుడు గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ స్వామి చెప్తున్నటువంటి మాట, తానా విదన్మయ్యనుషంగబద్ధ ధియస్వమాత్మాన మదస్తభేదం. నదులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో చేరిన తర్వాత తమ నామ రూపాలు కోల్పోతాయట. ఉడిపి ఎందుకు ప్రత్యేకంగా అంటున్నానంటే, ఉడిపిలో ఒక రోడ్డు ఉంటుంది. రోడ్లు అన్ని చోట్ల ఉంటాయి. డెల్టా పాయింట్ అని ఉంటుంది ఒకటి. ఈసారి ఎవరైనా ఉడిపి వెళ్ళదలుచుకున్న వాళ్ళు దయచేసి చూడండి దాన్ని. డెల్టా పాయింట్ అంటే ఈ ఉడిపిలోంచి మనం పెడుతూ ఉండగా ఇటువైపు సముద్రం, అటువైపు 2 నదులు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాయి ప్యారలల్ గా. అవి వచ్చి చివరికి ఆ 2 నదులు కూడా సముద్రంలో కలిసిపోతాయి. ఎండ్ పాయింట్, డెల్టాకి ఎండ్ పాయింట్ అన్నమాట.
సో ఉడిపి వెళ్ళి చూసిన వారు డెల్టా పాయింట్ అని ఉంటుంది అక్కడ ప్రదేశం. ఉడిపి నుంచే ఒక 4 కిలోమీటర్లు అంతే. వెళ్ళి చూస్తే గనక ఒక రోడ్డుకి ఇటువైపు విశాలమైనటువంటి అరేబియన్ సీ, సముద్రపు నీరు, ఇటువైపు 2 నదులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. ఆ నదులు ఎందులోకి వెళ్ళటానికి? ఈ సముద్రంలోకి వెళ్ళటానికి. చాలా అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. ఒక రోడ్డుకి ఇటువైపు చక్కగా సముద్రం, ఇటువైపు నది, మధ్యలోంచి రోడ్డు, ఎండ్ పాయింట్ లో నదులు 2 కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ స్వామి అంటున్నాడు చూడండి, యథాసమాధో మునయోబ్ధి తోయే. తోయము అంటే నీరు. నదుల్లో నదులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి దేంట్లోకి పెడతాయట? సముద్రంలో చేరిపోతాయి. సముద్రంలో చేరిన తర్వాత అది గంగన, నర్మదా నద, గోదావరి, తపతీ నద, మహానద, కావేర, తుంగభద్ర అని మనం చెప్పగలమా? దిస్ ఈజ్ కృష్ణా రివర్, దిస్ ఈజ్ మై రివర్ అని, లేదా దిస్ ఈజ్ కావేరి మై వాటర్ అని చెప్పి అరుంధతి మాతాజీ మీరు వెళ్ళి తేగలరా బే ఆఫ్ బెంగాల్ నుంచి? No way, Mataji. No, we'll try. Both of us will go. I will try to pick out Godavari river. You try to pick out Kaveri. లేదు Mataji, not possible. It's not possible. ఎందుకంటే తమ నామరూపాలు కోల్పోతాయి నదులు. ఎందులో కలిసి? సముద్రంలో కలిసి. అలాగే యథాసమాధో మునయోబ్ధితోయే నద్య ప్రవిష్ట ఇవ నామరూపే. మునీశ్వరులు కూడా సమాధి నిష్టలో మునిగిపోయినప్పుడు వారికి దేహాధ్యాస నశించిపోతుంది. స్వామి తప్ప ఇంకొకడు, మునీశ్వరులే కాదు మనం కూడా భగవద్ ధ్యానం చేస్తున్నప్పుడు స్వామి యొక్క ప్రేమే సర్వస్వంగా భావించి, ఏ విధంగా గోపికలు సమస్తము స్వామికి అర్పించి ఆ నృత్యము, పాట, ఆట వీటిల్లో మునిగి తేలుతూ ఉంటారో స్వామి నామస్మరణలో, ఇది నాది ఇది అది అనేటువంటి భేదం ఇంచుకంత కూడా లేకుండా, స్పృహ తెలియకుండా స్వామిలో తాదాత్మ్యం చెందుతారో, అటువంటి తాదాత్మ్యం మనం కూడా చెందాలి అనేటువంటిది స్వామి చెప్తున్నాడు. నదులు ఏ విధంగా నామరూపాలు లేకుండా సముద్రంలో చక్కగా వెళ్ళి లీనమైపోయి ఆ యొక్క మునిగిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మునిగుతాయో, కలిసిపోతాయో, సంగమిస్తాయో, అదే విధంగా మనం కూడా నదులకు లేనటువంటి నామరూప వైశిష్ట్య విశేషాలు మనకు మాత్రం దేనికి? భగవంతుడి నుంచి దూరంగా ఎందుకు ఉండాలి మనం? వీఆర్ ఆల్ ఈక్వల్ టు రివర్స్. స్వామి సముద్రం అనుకుందాం. అలా ఉపమానం పెట్టుకుంటే, ఎగ్జాంపుల్ పెట్టుకుంటే, వి షుడ్ ఆల్ గో అండ్ మర్జ్ ఇన్ సముద్రం. స్వామిలోనే లీనమైపోతాం. స్వామి తీసుకెళ్ళిపోతాడు కదా మాతాజీ. ఆయన మనను మృత్యువు ద్వారా తీసుకెళ్లడం అనేది వేరు. మనం వెళ్ళడం అనేటువంటిది మానసికంగా మనం స్వామిని చేరుకోవాలి, తాదాత్మ్యం చెందాలి. మత్కామా రమణం చారం మత్స్య రూపా విదో బలాః బ్రహ్మమాం పరమం ప్రాపు సంగాచ్చత సహస్రశః. అమాయకులైన గోపభామినులు ఏం చేశారంటే, స్వామి సహజ రూపాన్ని తెలియకపోయినా స్వామి యందు ప్రేమానురాగాల చేత జారభావంతో ప్రియునిగా భావించి స్వామిని సంతోషపరిచి పరబ్రహ్మస్వరూపుడైన స్వామిని చేరుకున్నారు. సత్సంగం ద్వారా మనందరం కూడా గోపభామినుల్లాగా శ్రీకృష్ణుడిని గోపికలంతా ఏ విధంగా ఆరాధించి సేవించి తరించారో, మనమంతా కూడా స్వామిని సేవించి తరించి పావనం కావాలనేటువంటి తత్వాన్ని స్వామి చెప్తున్నారు. అందుకే సత్సంగం యొక్క మహాత్యం చెప్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు ఎన్నెన్న చేయండి, పక్కన పెట్టండి. అవి ఒక ఎత్తు, సత్సంగం ఒక ఎత్తు. మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం యాహి సర్వాత్మభావేన మయా స్యాహ్యుకుతో భయః. కాబట్టి విధి నిషేధాలను, ప్రవృత్తి నివృత్తి మార్గాలను, ఐహికము ఆముష్కిమకు చెందినటువంటి విషయాలన్నిటినీ పరిత్యజించి, అంటే ఈ లోకంతో ఉన్నటువంటి వాటన్నిటినీ పరిత్యజించి వదిలిపెట్టేయమని కాదు వెంటనే. దానికి నెక్స్ట్ లో ఆయన అడుగుతాడు ఉద్ధవుడు, మరి నేను నా స్వధర్మాన్ని అంతా వదిలేయాలా, ఏం చేయాలి నేనని. అన్నీ వదిలేసి అన్నిటినీ పరిత్యజించి సర్వాత్మ భావంతో నన్ను శరణు పొందు. అందుకే స్వామి మనకు విష్ణు సహస్రనామ భగవద్గీతలో కూడా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేజాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్తాడు. అప్పుడు ఉద్ధవుడు అడిగట, యోగీశ్వరేశ్వర, నీవు యోగి పుంగవుడివి, సంశయ శృణ్వతో వాచం తవ యోగీశ్వరేశ్వర.
చాలా గొప్పవాడివి నీవు. నీ ఉపదేశం గురించి నేను ఇంకేం చెప్పగలను, కానీ నాలో గల సంశయం తీరనే లేదు స్వామి. నేను స్వధర్మ పాలన చెయ్యాలా లేక అన్నిటినీ విడిచిపెట్టి నిన్నే శరణు పొందాలా? నిన్న మన భక్తాగ్రేసరుడు శ్రీనివాసులు ప్రభు గారు అన్నట్టు, మాతాజీ నేను ఇప్పుడు ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వట్లే, ఏది వెళ్ళట్లే, కేవలం ఉద్యోగ ధర్మం ఈ భక్తి తత్వంలో ఉంటున్నాను. వారు విశేషంగా అధ్యాపక వృత్తిలో, గురువు వృత్తిలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు కాబట్టి వారు ఆ మాట అన్నారు. ఉద్ధవుడిలాగానే ఆయన కూడా ప్రశ్నించారు, అన్నిటినీ పరిత్యజించాలా లేదా స్వధర్మ పాలన చేసుకోవాలంటే స్వామి చెప్పిన విశేష మాటలు. మన హిందీలో ఎక్కువ భాగం హైదరాబాద్, ఢిల్లీలో ఉండి వచ్చాను కాబట్టి గాడ్ బాంధులో అంటారు, అంటే కొంగును కట్టుకోమని మాట. కృష్ణుడి మాట మనం అందరం కూడా కట్టుకోవాలి. సయేష జీవో వివర ప్రసూతి ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్ట మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరో వర్ణ ఇతి స్థవిష్ట. విశ్వమంతటా పరమాత్మయే నిండి ఉన్నాడు ఉద్ధవ. జీవయతీతి జీవ అంటే నేను మాటి మాటికి చెప్పాను చూడండి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆడినంత కాలం భగవంతుడు మనతో ఉన్నట్టే. తదనంతరం మీ శరీరంలో ఉండడు, ఈ శరీరం నశించిపోతుంది అంతే. అందుకే స్వామి అంటున్నాడు జీవయతీతి జీవ అంటే పరమాత్మయే అన్నిటికీ చేతన శక్తి, జీవన శక్తిని ఇస్తున్నాడు కనుక జీవరూపంలో ఉండేవాడు పరమాత్మే. అందుకే అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఎవరిని మనం దూషించకూడదు, తూలనాడకూడదు, హింసించకూడదు, అవమానపరచకూడదు. అంటే ఇందుకు సయేష జీవో వివర ప్రసూతి ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్ట మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరోవర్ణ ఇతి స్థవిష్ట. 18,000 శ్లోకాలండి. ప్రతి శ్లోకము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. పెరిఫరల్ గా మనం సబ్జెక్ట్ టచ్ చేయవచ్చు, కానీ భాగవత కథాగమనం తెలుసుకోవడం కానీ, సుందరాకాండ కూడా అదే విధంగా చేశాం, విష్ణు సహస్రనామం అంతే, భీష్మ గీత అంతే. ప్రతి శ్లోకము ఒక అమృత బిందువు. స్వామి అంటున్నాడు ప్రతి జీవి కూడా పరమాత్మే. ఆ పరమేశ్వరుడు మొదట అనాహత నాద స్వరూప పరావాణి రూపంలో ప్రాణంతో కూడా మూలాధార చక్రంలో ప్రవేశిస్తాడట. ఆయన ఎక్కడ ప్రవేశిస్తాడు? మొట్టమొదట ప్రాణముతో కూడా మూలాధార చక్రం, మన ప్రాణం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మూలాధార చక్రము అని అంటారు. పిమ్మట మనస్సు నుండి మనోమయ రూపాన్ని గ్రహించి మణిపూర చక్రంలో పశ్యంతి అనే పేరుతో వాక్కు రూపంలో ఉంటాడు. ప్రాణరూపం మొదటిది, రెండోది వాక్కు. ఇంకా చూడండి, కంఠస్థానమందు గల విశుద్ధ చక్రములో మధ్యమ అనే పేరుతో ఉంటాడట. స్వామి ఎక్కడెక్కడ ఏ ఏ రూపంలో మన శరీరంలో ఉన్నాడో చెప్తున్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు. మొట్టమొదట పరావాణి రూపంలో ప్రాణంతో కూడా మూలాధార చక్రంలో ఉంటాడు, మనస్సులో ప్రాణ రూపంలో ఉంటాడు ఆయన. తర్వాత పశ్యంతి అనే పేరుతో వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు, మాట. తర్వాత కంఠస్థానంలో విశుద్ధ చక్రములో చేరి మధ్యమ అనే పేరుతో రూపంలో ఉంటాడు. తర్వాత ముఖంలో స్వామి అకారాది మాత్రలు, స్వరములు, వర్ణనములు మొదలగు రూపాలలో వైఖరి అనే పేరుతో వాక్కు యొక్క స్థూల రూపంలో మళ్ళీ కూర్చుంటాడు. కాబట్టి శబ్ద బ్రహ్మ రూపంలో మనం మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, సమస్తము చేయగలుగుతున్నామంటే స్వామి యొక్క సహాయం, స్వామి మాత్రమే చేయిస్తున్నాడు అది. కానీ బుద్ధి మనదే. ఆకాశంలో అగ్ని విద్యుత్ రూపంలో స్థిరమై ఉంటుంది కాబట్టి ఆ అగ్నియే అరణిలో మధించినప్పుడు వాయువు తోడైతే అగ్ని కణంగా వెలువడుతుంది. కాబట్టి ఈ అగ్ని యందు హవిర్ద్రవ్యము చేరినప్పుడు ప్రజ్వలితమవుతుంది. కాబట్టి స్వామి శబ్ద బ్రహ్మ యొక్క రూపంలో అభివ్యక్తీకరిస్తున్నాడు ఆయన.
ఆయన అంటున్నాడు మాట్లాడటం, కర్మలు ఆచరించడం. ఏవం గతి కర్మ గతిర్ విసర్గో. మీరు ఏ పని చేయండి, గ్రాణో రసో దృక్ స్పర్శ శృతిశ్చ. మాట్లాడటం, కర్మలు ఆచరించడం, నడవడం, మలమూత్రాలు విసర్జించడం, ఆఘ్రాణించడం, రుచి చూడటం, దర్శించడం, స్పృశించడం, వినడం, మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు జరపడం, బుద్ధి ద్వారా అవగాహన చేసుకోవడం, అభిమానించడం, అన్ని క్రియలు కూడాను మహత్తత్వం, సత్య రజస్తమో గుణాలు, ఈ రూపాలన్నిటిలోనూ పరమాత్మయే స్వామి ప్రకాశిస్తున్నాడు. అయం హి జీవస్త్రి వృద్ధయోని అవ్యక్తయేకో వయసాస ఆద్య. సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ బ్రహ్మాండం అనేటువంటి కమలం యొక్క ఉత్పత్తికి కారణమైన వాడు పరమాత్మ. కాబట్టి ఆ ప్రభు పురాణ పురుషోత్తముడు. అందుకనే పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. అతడే అనేక శక్తులలో విభ్రాజితుడవుతున్నాడు, విరాజిల్లుతున్నాడు, భాసిల్లుతున్నాడు. సర్వత్రా ఆయా రూపాల్లో ఉంటున్నాడు. భూమిలో నాటపడిన విత్తనం అనేక రూపాల్లో ఏ విధంగా అభివ్యక్తీకరిస్తుందో అనేక రూపాల్లో ఉన్నాడు స్వామి. ఈ ఒక వస్త్రం ఉందనుకోండి, ఒక బట్ట, ఒక వస్త్రం ఉంది, అందులో దారాలన్నీ ఓతప్రోతాలు అయినప్పుడు పరమాత్మ కూడా ఈ విశ్వంలో పడుగు పేకల వలె ఓతప్రోతమై ఆయన ప్రతి యందు ఆయనే ఉన్నాడు. ఒక వస్త్రంలో అనేకమైన దారాలు ఉంటాయి. ఈ విశ్వం అంతా కూడా స్వామే. అదే విధంగా ఓతప్రోతమై ఉన్నారు, వ్యాప్తమై ఉన్నారు. యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తంతు వితాన సంస్థః. మంగమ్మ మాతాజీ గారు ఉన్నారంటే వారిలో పరమాత్మ స్వరూపం ఉన్నారు. ఎవరో శాంసంగ్ మాతాజీ అని పేరు కనపడుతుంది. శాంసంగ్ మాతాజీయో ప్రభు, వారు కూడా పరమాత్మ స్వరూపమే. వరలక్ష్మి మాతాజీ పరమాత్మ స్వరూపం. ద్వేయస్య బీజే శతమూల స్త్రీనాళః. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఈ సంసార వృక్షము అనే దానికి 2 విత్తనాలు ఉంటాయట. ఎన్ని విత్తనాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ చివరి నేను అడగబోతున్నా మళ్ళీ ఇదే ప్రశ్న. ఈ సంసార వృక్షానికి 2 విత్తనాలు ఉంటాయి. వాటి పేర్లు పాపము, పుణ్యము. అంటే మనం పాపం వేస్తే పాపం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. స్ట్రైట్ డీల్. ఆయన దాంట్లో మొహమాటం లేదు. ఇంకా చూడండి, ద్వే అస్య బీజే శతమూల స్త్రీనాళః. ద్వే అస్య బీజే అంటే బీజము అంటే విత్తనము, ద్వే అంటే 2 విత్తనాలు, పుణ్యము పాపము. ఇంకా చూడండి, పంచస్కంధ పంచరస ప్రసూతి. దీనికి వేళ్ళు ఏమిటంటే 100 కొలది విషయ వాసనలు, రూట్స్. ఈ సంసార వృక్షానికి రూట్స్ ఏమిటంటే 100 కొలది విషయ వాసనలు, మనకుండేటువంటి ఆ యొక్క కోరికలు. సత్వరజస్తమో గుణాలు దీని యొక్క కాండలు. ఈ చెట్టుకు కాండలు సత్వరజస్తమో గుణములు. పంచమహాభూతములు అనేటువంటివి దీని యొక్క పెద్ద కొమ్మలు. ఎవరైతే చక్కగా పిక్చర్ గీయగలుగుతారో వాళ్ళకి చక్కటి ఆలోచన ఇచ్చేటువంటి చెట్టు ఇది. పాపము పుణ్యము 2 విత్తనాలు, 100 కొలది విషయవాసనలు వేళ్ళు, సత్వరజస్తమో గుణాలు 3 దీని కాండములు, పంచమహాభూతములు అనేటువంటి పెద్ద కొమ్మలు. వాటి నుండి శబ్ద రస స్పర్శ గంధము రూపము అనేటువంటి 5 రసములు వస్తూ ఉంటాయట ఆ కొమ్మల్లోంచి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు అనేటువంటి 11 శాఖలు ఉంటాయి, బ్రాంచెస్. పెద్ద కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు. జీవుడు ఈశ్వరుడు అనేటువంటి పక్షులు కూర్చుని ఉంటాయి ఈ చెట్టు మీద. హృదయం అనేటువంటి పద్మమే దాని యొక్క గూడు. ఈ చెట్టు మీద ఒక గూడు ఉంది. ఆ గూడు హృదయము అనేటువంటి ఒక గూడు. అది ఒక పద్మం రూపంలో ఉంటుంది. ఆ పద్మంలో జీవుడు పరమాత్మ ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు. వాత పిత్త శ్లేష్మములు అనేటువంటి ఏవైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో అవి బెరళ్ళ కింద ఉంటాయి చెట్టుకి.
ఇప్పుడు మర్రి చెట్టు చూసుకోండి, బెరళ్ళు ఉంటాయి కదా, బెరళ్ళు. భోగము మోక్షము అనేటువంటి ఫలాలను ఇస్తుందిట ఈ యొక్క చెట్టు. భోగము మోక్షము. జీవుని రూపంలో ఉన్న పక్షి ప్రవృత్తి కర్మలో ఆసక్తమై ఉంటే భోగం అనే ఫలం కలుగుతుంది, నివృత్తి కర్మలో ఆసక్తమైతే ముక్తి అనే ఫలం కలుగుతుంది. ఈ విశాలమైన సంసార వృక్షము సూర్యమండలం వరకు వ్యాపించి ఉందిట. ఎక్కడుందంటే సూర్యమండలం దాకా వ్యాపించింది ఈ చెట్టు. దశైక శాఖో ద్విసుపర్ణ నీడ త్రివల్కలో ద్విఫలోర్కం ప్రవిష్ట. మనం ఊర్ధ్వ మూల మదశాఖం అని భగవద్గీతలో చదివింది అప్సైడ్ డౌన్ ట్రీ కాన్సెప్ట్. అంటే మన మూలములు బ్రహ్మలోకానికి ఉంటాయి కాబట్టి మనము ఈ కామము, క్రోధము, లోభము అనేటువంటి తత్వాన్ని తీసేసుకుని భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి ఆ యొక్క టెంపరీ థింగ్స్ అన్నిటిని మనం విడిచిపెట్టి సత్వరజస్తమో గుణాలను జయించి భగవంతుడిని చేరుకోవాలి, ఆ కోరిక అనేటువంటి నదిని దాటి. అంతే కదా మనం తెలుసుకుంది భగవద్గీతలో. ఇక్కడ భాగవతంలో ఒక 2 విత్తనాలు ఉన్నటువంటి ఒక సంసార వృక్షం గురించి చెప్తున్నాడు ఆయన. 2 విత్తనాలు పాపపుణ్యాలు, 100 కొలది విషయవాసనలు దాని కాండములు, వేళ్ళు, సత్వ రజస్తమో గుణాలు దాని కాండలు, పంచమహాభూతాలనేవి పెద్ద కొమ్మలు, వాటికి 5 రసాలు కారుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు అనేటువంటి 11 ఇంకా శాఖలు. జీవుడు ఈశ్వరుడు అనేటువంటి వారు పద్మం అనేటువంటి ఒక హృదయం అనేటువంటి ఒక పద్మంలో ఒక గూడు షేప్ లో ఉంటుంది. అందులో ఈ జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు ఆ చెట్టు మీద. భోగ మోక్షములు అనేటువంటి ఫలాలను ఇస్తుంది ఈ చెట్టు. ఒకవేళ జీవుడు మంచి కర్మ చేస్తే భోగము అంటే ఈ యొక్క ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ అంటారు కర్మల్లో కూడా. ప్రవృత్తి కర్మ అంటే ఈ లోకంలో మనం అనుభవించడానికి, ఆనందించడానికి, మనం సంతృప్తి పరచుకోవడానికి అశాశ్వతమైనటువంటి దేహం గురించి ఆలోచించుకుంటూ చేసేటువంటి ప్రక్రియే ప్రవృత్తి కర్మ. ఆలోచించుకుంటూ మన ప్రవృత్తి, మన ఆలోచన బట్టి. నివృత్తి కర్మ ఇదంతా కాదు, భగవంతుడి తత్వంతో మనం చేస్తే అది ముక్తి అనే ఫలం వస్తుంది. ఎక్కడ దాకా ఉంది అంటే గ్రామేచరా ఏకం అరణ్యవాస హంసాయ ఏకం బహురూపమిజ్జై మాయామయం వేద సవేద వేదం. చక్కటి చెట్టు అది, సంసార వృక్షం. మనందరూ ఇప్పుడు రాస్తూ ఉంటారు ఏమనంటే ఫ్యామిలీ ట్రీ, కుటుంబ వృక్షం. ఎప్పుడెప్పటి నుంచో తాతలు ముత్తాతలు 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 ముత్తాతల నుంచి రాసుకుంటూ అట్లా బ్రాంచెస్ వేసుకుంటూ వస్తారు. అది కాదు వేయవలసింది ఇది. విషయ అభిలాష కలిగినటువంటి అజ్ఞానులు దుఃఖ రూప ఫలాలు అనుభవిస్తారు, విషయాసక్తులు కాని జ్ఞానులు మోక్ష రూపాన్ని అనుభవిస్తారు. కాబట్టి పరమహంసలైనటువంటి మహాత్ములు సకల రూపాల్లోనూ అద్వితీయ బ్రహ్మనే చూస్తారు. కాబట్టి ఈ సారాంశాన్ని తెలుసుకున్న వాళ్లే వేద విధులు. వేదం పెద్దగా చదివితేనే వేద విధులు అని అనుకోరు, ఇదే తత్వం తెలియాలి. స్వామి మనతో పాటు ఈ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. హీజ్ అబ్జర్వింగ్ అస్. చూస్తున్నాడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది. హృదయం అనేటువంటి పద్మం. ఏవం గురూపాసన ఐకభక్త్యా విద్యా కుఠారేణ స్థితేన ధీర. ఉద్ధవుడు అడిగాడు కదా, నేనేం చేయాలి, నా ధర్మం నేను చేసుకుంటూ పోవాలా లేకపోతే అన్ని వదిలేసి నీ యొక్క నామస్మరణే చేయాలా అంటే అంటున్నాడు ఆయన. చూడండి, విద్యా కుఠారేణ స్థితేన ధీర వివృశ్య జీవాశయ ప్రమత్త సంపద్య చాత్మానమధత్యజాస్త్రం. అంటే నీవు ధీరుడవై అనన్య భక్తి పూర్వకంగా గురువును ఉపాసిస్తూ సత్సంగం ద్వారా జ్ఞాన సంపన్నుడవవుతూ జ్ఞాన రూప కుఠారము చేత జీవభావమును ఛేదించు. జ్ఞాన రూప కుఠారం అంటే చాలా పెద్ద వర్డ్ మాతాజీ. అంటే ఏమిటి? పరశు అంటే ఒక గొడ్డలి. జ్ఞానం అనేటువంటి ఒక గొడ్డలితో మన అజ్ఞానాన్ని మనం తెంచుకోవాలి, జీవభావాన్ని ఛేదించాలి. ఆత్మస్వరూపుడనైన నన్ను పొందిన పిమ్మట ఆ జ్ఞానరూప సాధనను కూడా త్యజించవచ్చు. ఆ దాన్ని కూడా వదిలేయచ్చు. నన్ను చేరుకున్న తర్వాత ఇంకా సమస్తము సచ్చిదానందమయ లోకం. అయితే నీ ధర్మాన్ని నీవు వీడక్కర్లేదు. నీ ధర్మం నువ్వు చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించు. ఎలా సంపాదించాలి? గురువుపాసన, సత్సంగ రూపంలో. అందుకే ఆయన అన్నారు చూడండి, ఎంత విశేషమైనటువంటి తత్వం అంటే శ్రీకృష్ణుడు చెప్పింది. సర్వసంగాపహోం హిమాం
వ్రతాని యజ్ఞశ్చందాంసి తీర్థాని నియమాయమాః యథావరూధే సత్సంగ సర్వసంగాపహో హిమాం. సత్సంగం యొక్క ప్రభావం అపారమైనది, నిరుపమానమైనది. ఆయా యుగములలో సత్సంగం ద్వారా ఎవ్వరూ సాధించలేనటువంటి దాన్ని సత్సంగం ద్వారా కొంతమంది భక్తులు మాత్రమే సాధించగలిగారు. అందుకని నీవు నా ధర్మ పరిపాలన చేయాలో చేసుకుంటూ ఉండు నువ్వు, కానీ చేసే పనిలో ఈ తత్వం అలవాటు చేసుకో. ఒక సంసార వృక్షం అనేటువంటిది ఉంది, దానికి పాపము పుణ్యము 2 విత్తనాలు, వందల కొలది విషయవాసనలు వేళ్ళు, సత్వరజస్తమో గుణాలు కాండములు, పంచమహాభూతములు పెద్ద కొమ్మలు, వాటి నుండి కారే రసములు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు అనేటువంటి శాఖలు, జీవుడు ఈశ్వరుడు హృదయం అనేటువంటి ఆ గూడు పద్మంలో కూర్చునున్నారు. భోగము మోక్షము అనేటువంటి ఫలాలనిస్తోంది. బెరళ్ళు ఉన్నాయి. బెరళ్ళు ఏమిటంటే వాతము పిత్తము శ్లేష్మము. వాత రోగం అండి, పిత్త రోగం అండి, శ్లేష్మ రోగం అండి అని అంటూ ఉంటారు. జబ్బులు, వాతం కమ్మింది, వాతం చేసింది. కాబట్టి ఏ సాధనతో నువ్వు చేయొచ్చంటే సత్సంగం ద్వారా, గురూపాసన ద్వారా జ్ఞాన సంపన్నుడిపై ఆ జ్ఞానం అనేటువంటి గొడ్డలితో ఈ జీవభావాన్ని నువ్వు ఛేదించుకో. వివృశ్య జీవాశయ ప్రమత్త సంపద్య చాత్మానమధత్యజాస్త్రం. ఆ మాట చెప్తూ స్వామి తాను శరీరంలో ఏ విధంగా ఎన్ని రూపాల్లో ఉన్నారో చెప్పుకుంటూ ఎంతో విశేషమైనటువంటి తత్వంతో ఆయన ఇంకా కొన్ని మాటలు చెప్తున్నారు. చూడండి, ఎవరు స్వామికి ప్రీతిపాత్రులు, ఫేవరెట్. పండిత్ శ్రీనివాసులు ప్రభు గారు టీచర్ కాబట్టి, అధ్యాపకులు వృత్తిలో ఉన్నారు, గురువు వృత్తిలో ఉన్నారు కాబట్టి వారికి తెలుస్తుంది. వారి క్లాస్లో బాగా చదివే పిల్లల్ని 2 3 మానిటర్స్, క్లాస్ మానిటర్స్ లేదా లీడర్స్, బాగా చదువుతారు వాళ్ళు, మంచి మార్కులు వస్తాయి పిల్లలకి, చక్కగా వింటారు మాట, వాళ్ళంటే ప్రీతి. పిఎన్వి శ్రీవాణి మాతాజీ ఆవిడ కూడా అధ్యాపక వృత్తిలో, వాళ్ళకి అదే అనిపిస్తుంది. దిస్ గర్ల్ ఇస్ అ వెరీ నైస్ స్టూడెంట్, దిస్ స్టూడెంట్ ఇస్ అ వెరీ నైస్ స్టూడెంట్, బాగా చదువుతారు వాళ్ళు. అలా స్వామి కూడా చెప్తున్నాడు, నాకు బాగా నచ్చేవాళ్ళు వీళ్ళు. ఎవరు? ద్రోహబుద్ధి లేకపోవడం, మనం మొన్న అనుకున్నట్టు, సుఖదుఖాది ద్వంద్వాలు సహించేవాడు, త్రికరణ శుద్ధిగా సత్యపాలన చేసేవాడు, ద్వేషాసూయ రహితుడు, సమస్త ప్రాణులలో దైవాన్ని దర్శించేవాడు, అందరికీ ఉపకారం చేసేవాడు. ఓకే, స్వామి యొక్క భక్తులు ఎలా ఉండాలి? మల్లింగమద్భక్త జనదర్శన స్పర్శనార్చనం పరిచర్యా స్తుతి ప్రహ్వ గుణకర్మానుకీర్తనం. స్వామి అంటున్నారు, నా మూర్తి యొక్క, నా భక్తుల యొక్క దర్శనము, స్పర్శనము, అర్చనము, పరిచర్యలు, స్తుతి, ప్రణామాలు మొదలగు వాటిని ఆచరిస్తూ ఎప్పుడూ కూడా ఆ స్వామి యొక్క గుణములను, కర్మలను కీర్తిస్తూ ఉండాలట. స్వామిని నిరంతరం కీర్తిస్తూ ఉండాలి మనం. మత్కథా శ్రవణే శ్రద్ధ మదస్నుధ్యానముద్ధవ సర్వలాభోపహరణం దాస్యేన ఆత్మనివేదనం. నా కథలు వింటూ శ్రద్ధను కలిగి ఉంటూ నిరంతరం స్వామినే ధ్యానం చేస్తూ లభించిన ప్రతి వస్తువు స్వామికి అర్పించాలి. మనం టిఫిన్ చేస్తున్నాం, ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణార్పణం. మంచినీరు తాగుతున్నాం, కృష్ణార్పణం. భోజనం చేస్తున్నాం, కృష్ణార్పణం. పకోడీ తింటాం, తప్పులేదు, కృష్ణార్పణం. స్ప్రైట్ తాగుతాం, కృష్ణార్పణం, నో ప్రాబ్లం. దొరికిన ప్రతి వస్తువు స్వామి పాదాల దగ్గర పెట్టాలి, ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా చేసింది స్వామి నో మార్క్స్. దాస్య భావంతో ఆత్మ సమర్పణ చేయాలి. అంటే ఎట్టి శశభిషలు ఉండకూడదు. నేను కిరీటం పెట్టాను, కిరీటం చేయించా, నాకు స్వామి ఈ సహాయం చేస్తాడు, లేదా నాకు స్వామి చేశాడు కదా నేను ఈ కిరీటం పెడతా అంటే ఏమిటి? స్వామితో మనం బేరసారాలు. మజ్జన్మ కర్మ కథనం మమ పర్వానుమోదనం గీత తాండవవాదిత్ర గోష్ఠీభిర్భద్గృహోత్సవ.
స్వామి దివ్యావతారముల గురించి, స్వామి లీలల గురించి మాట్లాడుకుంటూ రామనవమి, కృష్ణాష్టమి మొదలైన పర్వదినాలు సంతోషంగా గడుపుతూ గీతాలాపనలు, నృత్యములు, వివిధములైన వాద్యగోష్ఠులు. ఈ సత్సంగంలో మనం చేస్తోంది ఏమిటి? స్వామి నామమే నిరంతరం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. అంతే, సింపుల్. యాత్రాబలి విధానం చ సర్వవార్షిక పర్వసు, వైదికీ తాంత్రికీ దీక్షా మదీయ వ్రతధారణం. చాతుర్మాస దీక్షలు, ఏకాదశి తిథులు, రథయాత్ర, బ్రహ్మోత్సవాలు, దీక్షలు, స్వామికి సంబంధించిన వ్రతాలు. ఇంకా చూడండి, స్వామి మమార్చా స్థాపనే శ్రద్ధ స్వత సంహత్య చోద్యమ. ఆలయాలు నిర్మించుకోవాలి మనం అని చెప్తున్నాడు ఆయన. అందరూ కూడా దేవ మందిరములందు నా అర్చామూర్తులను వ్యక్తిగతంగానైనా సామూహికంగానైనా స్థాపించుకోండి. నా కొరకై ఉద్యానవనాలు, ఉపవనాలు, క్రీడాస్థానాలు, నగరాలు, మందిరాలు నిర్మించండి. ఈ కాలంలో దేవాలయ భూములు కొట్టేసే పరిస్థితి వచ్చింది. దేవాలయ భూముల యొక్క దాని ద్వారా ఆ దేవాలయాల్లో అర్చా విశేషాలు, ధూపదీప నైవేద్యాలు చక్కగా పెట్టాలనే తత్వం పోయింది. అనేక దేవాలయాలు ఉన్నాయి ఈ సమాజంలో. పాపం కూర్చున్నటువంటి ఆ బ్రాహ్మణుడు, పూజారి 2 పూట్ల దీపం వెలిగించలేని స్థితి, 2 పూట్ల తినలేని స్థితి ఉంది. దేవుడికి మాన్యాలు ఎందుకు ఇస్తారంటే ఆ ఆలయం నడవడానికి. ఇప్పుడు అవి ఫ్రీ ఫర్ ఆల్ లాగా అయిపోయింది. ఆ ఆస్తులన్నీ కూడా కొట్టేసి బిల్డింగ్లు కట్టుకుని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అని. అది కాదా పాపం? మరి పాపం తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో దేవుడికి తెలియాలి. బట్ స్వామికి ఉన్నటువంటి క్రీడాస్థానాలు, ఉద్యానవనాలు, నగరాలు, మందిరాలన్నీ నిర్మించి ఇంకా సనాతన ధర్మం విస్తరించేటట్టు చేయడం పోయి దేవుడు భూమి అంటే కొట్టేయడానికి రెడీ భూమి అన్నట్టు ఉంది ఇప్పుడు. సమ్మార్జనోపలేపాఖ్యాం సేక మండల వర్తనే, గృహస్సు సృష్టూణం మహ్యం దాసవద్యదమామయ. భక్తి శ్రద్ధాపూర్వకంగా నిష్కపట భావంతో మనమంతా ఏం చేయాలంటే పూజా మందిరాలన్నీ కూడా ఊడ్చుకోవాలట. ఊడ్చుకుని గోమయముతో కూడిన జలములను చల్లాలి. గోమయము, ఆవు పేడ, స్వస్తిక్ మొదలైనటువంటి చిహ్నాలు. స్వస్తిక్ అనేటువంటిది చాలా ప్రముఖంగా ఉండాలట ముగ్గులు వేసేటప్పుడు. ఆయన చెప్పిన మాటలు ఇవి, మనం అనుకుంటున్నది కాదు. ఎలా ఉండాలి? గోమయంతో అలుక్కుని స్వస్తికాది చిహ్నాలు పెట్టుకుని ముగ్గులు వేసేటప్పుడు పద్మము, స్వస్తిక్ అనేది చాలా ముఖ్యం. అమాన్విత్వం మదంభిత్వం కృతస్యా పరికీర్తనం, అపి దీపావలోకం మే నోపయుంజాన్నివేదితం. దంభాహంకారాలు విడిచిపెట్టాలి. చూడండి పిన్ని గారు, వరలక్ష్మి వ్రతానికి పిలుస్తాం. చూడండి పిన్ని గారు, ఇది వెండిదండి, ఇది వెండిది, లేటెస్ట్, ఇది డిజైన్ లేటెస్ట్. పీట గాని ఏదో ఇతర వస్తువులు గాని వాళ్ళు చూడాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ అది కుదరదు. ఇక్కడ స్వామి చెప్పిన దాంట్లో అది లేదు. దంభాహంకారములు విడనాడై తాను నర్చిన కార్యాలు గూర్చి గొప్పలు చెప్పుకోకూడదు. ఇంకా చూడండి, అపి దీపావలోకం మే నోపయుంజాన్ నివేదితం. ఇతర దేవతల ఆరాధనలలో ఉపయోగించిన దీపాలు ఉంటాయి చూడండి, స్వామి పూజలకై వినియోగించరాదు. అంటే స్వామికి ప్రత్యేకమైన దీపం పెట్టాలి, ప్రత్యేకమైనటువంటి సామగ్రితో. యద్యదిష్టతమం లోకే యచ్ఛాతి ప్రియమాత్మనః తతన్నివేదయన్మహ్యం తదానంత్యాయ కల్పతే. లోకంలో జనాలకు బాగా ఇష్టమైనటువంటివి, తమకు ఎంతో ప్రీతికరమైనటువంటి వాటిని స్వామికి సమర్పించాలట. మనందరికీ ఏది ఇష్టం? బాగా ఇష్టమైనది ఏది? అది స్వామికి పెట్టాలి. స్వామికి పటిక బెల్లం
మనకు గులాబ్ జామున్ కుదరదు. ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఒక గులాబీ మూన్ మీదకి ఎలా పెడుతుందంటే గులాబ్ జామున్ అంటే గులాబ్ జామున్ వెళ్ళిపోతుందని. అట్లా మనకిష్టమైంది మనం తినేసి స్వామికి మాత్రం పటిక బెల్లం పాయసం ఎప్పుడూ ఒకటే స్టాండర్డ్ ఐటెం. పులిహోర స్టాండర్డ్ ఐటెం. ఎవరిళ్లలో ఉన్న పండగలు చూడండి, పులిహోర వడలు, పులిహోర వడలు పాయసం. మనం మళ్ళీ టేస్టీ టేస్టీ ఐటమ్స్ చేసుకుంటాం. పిజ్జా బర్గర్ పెట్టమని కాదు, పిజ్జా బర్గర్ అసలు మన వేదంలో లేదు, ధర్మంలో లేదు. అది ఏం బర్గరో అదేం పిజ్జానో నాకు తెలియదు. మనం చక్కగా టేస్టీ టేస్టీ ఐటమ్స్ చేసుకుంటాం చక్కగా. కొన్ని ఏది మనం స్వామికి అర్పించదలుచుకుంటే అంత పర్మిటెడ్ వే మాత్రమే. మనకి ఇష్టమైంది కదా అని చెప్పి ఇతరమైనటువంటి మాంసకృతులు మాంసభక్ష్యాలు అటువంటివి కావు. ఏది మనకు గీతలో ప్రవచించబడిందో, ఏది మనకు భాగవతంలో ధర్మంలో చెప్పబడుతోందో అది మాత్రమే. అన్నాత్ భవంతి భూతాని, ఏదైతే భగవంతుడికి యజ్ఞం చేయడం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆహారం ఉంటుందో అది మాత్రమే. కళ్యాణ పురుష ఉద్ధవ, సూర్యుడు అగ్ని, బ్రాహ్మణుడు గోవు, సూర్యాగ్ని బ్రాహ్మణో గావో వైష్ణవక్కం మరుజ్జలం, భూరాత్మా సర్వభూతాని భద్ర పూజా పదాని మే. స్వామి చెప్తున్నాడు, సూర్యుడు అగ్ని, బ్రాహ్మణుడు ఆవు, విష్ణు భక్తుడు ఆకాశము, వాయువు, జలములు, భూమి, ఆత్మ, ఇవి స్వామి యొక్క పూజాస్థానాలట. అంటే మనం సూర్యుడిని ఆరాధించి, అగ్నిని ఆరాధించి, బ్రాహ్మణుని పూజించి, ఆవుని పూజించి, విష్ణు భక్తులను సేవించి, ఆకాశం, వాయువు, జలం, భూమి, ఆత్మ, ఈ భూతములు మరియు మన ఆత్మ, ఇవన్నీ కూడా స్వామి ఉండేటువంటి విశేషమైన స్థానాలు. సూర్యేతు విద్యయా త్రయ్యా హవిషాగ్నౌ యజేతమాం. అందుకని సూర్యమండల మధ్యవర్తిగా పవిత్రములైన దివ్య హవిస్సులను అగ్నికి ఆపోసన చేస్తూ, బ్రాహ్మణుల రూపంలో మనం వారికి చక్కటి దానాలు చేస్తూ, గోమాతల రూపంలో కోమల తృణాహారాల ద్వారా స్వామిని సేవించాలట మనం. విష్ణు భక్తుణ్ణి ఆదరిస్తూ, ఆత్మీయంగా ప్రేమిస్తూ, నిరంతరం ధ్యాన నిష్ఠాపరుడై హృదయాకాశంలో స్వామిని సేవిస్తూ, వాయువును ముఖ్య ప్రాణ స్వరూపునిగా భావిస్తూ, జలములు, పుష్పములు, గంధములు, ఇతర పూజాది ద్రవ్యాలన్నిటితో మనం స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. రహస్యమైన మూలమంత్రాలు ఉంటాయి, అంగన్యాస కరన్యాసాలు ప్రతి స్తోత్రానికి ఉంటాయి. అష్టదళ పద్మ శోభితమై చక్కగా సంస్కరించబడిన స్థండిలమునందు స్వామిని కూర్చోబెట్టి చక్కటి పీఠిక అలవా ఏర్పరిచి గోమయం చేసి, అందులో స్వస్తిక్ అనేటువంటి చిహ్నంతో, పద్మం అనేటువంటి చిహ్నాలతో ముగ్గులు వేసి స్వామిని కూర్చోబెట్టాలట. ఇంకా చూడండి, క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేతమాం. ఆత్మస్వరూపుడైనటువంటి స్వామి శాస్త్ర సమ్మతమైనటువంటి భోజన పదార్థాలతో తృప్తిపరచాలి. శాస్త్ర సమ్మతమైన, మనం ఏది తింటే అది పెడతామని చెప్పి మనం ఏదైతే పదార్థాలు లేదా ఆహార పదార్థాలు మన శాస్త్రం ప్రకారం లేదో దాన్ని మనం స్వామికి నైవేద్యంగా పెట్టకూడదు. రాగద్వేషరహితుడై దేవ మనుష్యాది సకల దేహంలో క్షేత్రజ్ఞునిగా ఉన్నటువంటి నన్ను పూజించాలి అని అంటూ స్వామి చెప్తున్నారు. శాంతమూర్తిగా ఉన్నటువంటి స్వామి రూపం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సత్పురుషులకు ఆశ్రయుడను నేను. సత్సంగము చూడండి, అందుకే చెప్తున్నాడు ప్రాణేయన్ భక్తి యోగేన సత్సంగేన వినోద్ధవ నోపాయో విద్యతే సద్యత్ ప్రాయణం హి సతామహం. సత్పురుషులకు ఆశ్రయుడను నేను.
కనుక సత్సంగము భక్తి యోగము అనే వాటిని ఆచరించడం ద్వారా నన్ను పూజించడమే పావనమైనటువంటి విషయం. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటారో ఈ మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. ఉద్ధవ, నీవు నాకు బెస్ట్ ఫ్రెండ్, హితైషివి, పరమ మిత్రుడువు. అందువల్ల ఈ గోప్యనీయమైనటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను. ఇదే విషయాన్ని రాబో తరాలకు సమాహిత చిత్తంతో శాంతాకారుడైనటువంటి నన్ను ధ్యానించండి అంటే స్వామిని ధ్యానించమని. శంఖం చక్రం గదా పద్మం ధరించినటువంటి స్వామి యొక్క దివ్య తేజోమయమైనటువంటి పద్మశోభితుడై విరాజిల్లుతున్నటువంటి శాంత స్వరూపునిగా చతుర్భుజాలతో విలసిల్లుతున్నటువంటి స్వామి యొక్క దివ్య తేజో రూపాన్ని మనమంతా స్మరించి తరించి పావనమవ్వాలనేటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని చెప్తూ గురు ముఖత సత్సంగం ద్వారా భక్తి ద్వారా స్వామిని మనం చేరుకునేటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవాల్సిందిగా భాగవతంలో స్వామి చెప్తూ ఒక హంస రూపంలో స్వామి ఉద్ధవునితో తనకు సనక సనందనాథులకు జరిగినటువంటి సంవాదం గురించి చెప్తారు. ఆ తత్వాన్ని రేపటి సెషన్లో తెలుసుకునేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.